ఇప్పుడు పాలసెట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పాలసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఎస్ఎస్సి కాబట్టి ఎస్ఎస్ఎన్ చూస్ చేసాం ఫ్రెండ్స్. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ. మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అక్కడ ఎస్ఎస్ఎన్ క్లిక్ చేశాక తర్వాత మీ హాల్ టికెట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు 10th ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో మార్క్ 10th ఎగ్జామ్కి అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. చేశాక అనేది మనకి ఇప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇది 2024 అంటే 2024లో 10th ఎగ్జామ్ రాసిన వ్యక్తి. 2025 కాబట్టి 25 కాబట్టి ఇప్పుడు 25 అని వేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేయాలి. షో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం వల్ల మీ 10th హాల్ టికెట్లో ఏ నేము ఏ ఫోటో అయితే ఇచ్చారో సిగ్నేచర్ పెట్టారో అదే సిగ్నేచర్ అదే ఫోటో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సెపరేట్గా అప్లోడ్ చేసుకోవడానికి అవసరం లేదు ఫ్రెండ్స్. లోకల్ రీచింగ్ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ. వేరే స్టేట్ వాళ్ళు అయితే నాన్ లోకల్. నెక్స్ట్ మైనారిటీ కమ్యూనికేషన్స్, మీకు ఏమైనా ఉద్యోగం వచ్చింటే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్సనల్ డిసేబిలిటీస్, మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్. ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, బార్, స్కౌట్స్. ఐ డిక్లేర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ కెన్ బి ట్రూ. మనీ ఎంటర్ చేశాక అప్లికేషన్ అనేది హాల్ టికెట్ అనేది వస్తుంది మనకు అనేది. ఇప్పుడు మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ బట్టి మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. సేవ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక పే అప్లికేషన్ ఫీజ్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, ట్రో, బిల్ డెస్క్. దాని మీద క్లిక్ చేశాక పే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ కొనండి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఓకే అని చూస్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక మనకు అనేది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆప్షన్స్ అనేది. క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్, క్రెడిట్, యూపీఐ బై యూపీఐ ఐడి. దాని మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే అమౌంట్ అదే చేసుకొని తెలియకపోతే నేను ఫ్రీగానే చేస్తాను ఫ్రెండ్స్. ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా అమౌంట్ అనేది ఫోన్పే ద్వారా కానీ మీ యూపీఐ నెంబర్ బట్టి మీ యూపీఐ నెంబర్ అని నేను ఎంటర్ చేస్తాను. మీ యూపీఐ నెంబర్ ఇస్తే డైరెక్ట్గా మీకు అనేది మెసేజ్ వస్తుంది. మీ ద్వారా మీరే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను అలాగనేది. ఇలా ఎంటర్ చేశాక మేక్ పేమెంట్ ఫర్ 400 అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశాను. మనకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీకు అనేది ఫ్రీగానే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి మనకు వచ్చింది కదా స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దాని మీద క్లిక్ చేసాం ఫ్రెండ్స్. పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, వెయిట్ చేయండి. పేజ్ లోడ్. ఎలా అప్లై చేసుకునేది కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అప్లై చేసుకోవాలి. మనం మామూలుగా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు చేసుకోవడం తెలియదు అంటే నాకు కానీ కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అనేది పెడతాను ఫ్రెండ్స్. దానికి అనేది మెసేజ్ చేశారనుకో ఫ్రీగా అనేది అప్లికేషన్ చేయడం జరుగుతుంది మన అకౌంట్ ద్వారా. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాంటివి ఏమి ఉండదు ఫ్రెండ్స్. మన అకౌంట్ని ఎవరైనా సరే లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చేసుకోలేకపోతే అప్లై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పేజ్ ఓపెన్ అవుతుంది. మన ఫ్రెండ్స్ పేమెంట్ క్లిక్ చేయగానే పేమెంట్ క్లిక్ చేయగానే మనకు అనేది పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకో మనకు మెసేజ్ కూడా వస్తుంది, రిక్వెస్టెడ్ అని 400 రూపీస్ ఎల్పి రిక్వెస్టెడ్ అని. ఇప్పుడు పేమెంట్ క్లిక్ చేసాం అనుకోండి, అప్లికేషన్ పే అనేది జరుగుతుంది. పేమెంట్ అని చేశాక మనకు అనేది జరుగుతుంది. పేమెంట్ అయిపోయాక ఇంకొన్ని ఫ్రెండ్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. 400 రూపీస్ పేమెంట్ అని జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.